పహల్గాంలో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో దీటైన సమాధానం చెప్పిన త్రివిధ దళాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జయజయధ్వానాలు చేశారు. సైనికులకు మద్దతుగా జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన తెలుగు సైనికుడు మురళీనాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్తో వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు సంఘీభావంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, ఎమ్మెల్సీ బుర్ర గోపీమూర్తి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. సిపాయి వేషధారణలో ఉపసభాపతి ర్యాలీలో పాల్గొని ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత సైన్యం కోసం కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కూటమి నాయకులు పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించాలని, సరిహద్దు రాష్ట్రాల ప్రజలు, సైనికులు క్షేమంగా ఉండాలని పూజలు చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో టీడీపీ శ్రేణులు జాతీయ జెండాలు, కొవ్వొత్తులు చేతబట్టుకుని ర్యాలీ నిర్వహించారు. యుద్దంలో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పిస్తోన్న వీర సైనికుల ప్రాణత్యాగాలు మరవలేనివని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక వారోత్సవాల్లో భరతమాత చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. కళాకారులు దేశభక్తి గేయాలు ఆలపించారు. जय भारत माता, भारत जवान को, भारत जवान को, भारत जवान को। విశాఖ మధురవాడలోని ఎంవీవీ అపార్ట్మెంట్ వాసులు 100 అడుగుల జాతీయ పతాకాన్ని చేతబూని భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. వీర సైనికులు మురళీనాయక్ చిత్రపటానికి నివాళులర్పించి మౌనం పాటించారు. ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన తెలుగు సైనికులు మురళీనాయక్ చిత్రపటానికి విశాఖ బీచ్లోని విక్టరీ ఎట్ సీ వద్ద బీజేపీ నాయకులు నివాళులర్పించారు. భారత సైనికులకు భగవంతుడి అనుగ్రహం ఉండాలని కోరుతూ విశాఖ వైభవ వెంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ పూజలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైనికులకు ఆంజనేయుడు అండగా నిలవాలంటూ విజయనగరంలో బీజేపీ నాయకులు 35 మంది చిన్నారులతో కలిసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. अमर रहे, अमर रहे, अमर रहे मुरली नायक। जोहार अग्निर मुरली नायक, जोहार अग्निर मुरली नायक। దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా విజయనగరం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయనగరం, బొబ్బిలి, రాజాంలో ఆకస్మికంగా స్టేటిక్ స్ట్రేంజర్ చెకింగ్ నిర్వహించారు. విశాఖలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పర్యాటక ప్రాంతాల్లో నిఘా పెట్టామని, అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నట్లు పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి తెలిపారు.